హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఈ రోజుల్లో అందరూ షుగరు, బరువు, బలహీనత సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే మన డైట్లో సజ్జ తప్పకుండా ఉండాలి. రాగి కంటే ఎక్కువ ఫైబర్, ఐరన్ ఉన్న ఈ సజ్జలతో చేసే లడ్డు మనం ఇవాళ స్పెషల్గా చేసుకోబోతున్నామండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సూపర్ ఎనర్జీని ఇస్తుంది. ఈరోజు మనం చేసుకోబోయే లడ్డులో ఎలాంటి మైదా లేకుండా, షుగర్ లేకుండా పూర్తిగా హెల్తీగా సజ్జలతో లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి. ఈ సజ్జల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ మెరుగవుతుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. పిల్లలకు, వృద్ధులకు ఇది బెస్ట్ ఎనర్జీ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ సజ్జల్ని తీసుకుంటున్నానండి. చూడండి, సజ్జలు అనేవి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ఇలా చిన్నగా మిల్లెట్స్ రూపంలోనే ఉంటుంది సజ్జలు కూడా. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి ఇది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లోకి మనం తీసుకున్న సజ్జల్ని యాడ్ చేసుకుందాం. నేను 2 కప్స్ వరకు తీసుకున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల నుంచి చక్కగా వేగేటట్టుగా వేయించుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 1/2 కప్పు పల్లీలు కూడా తీసుకుంటున్నానండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ సజ్జలు లోపల నుంచి చక్కగా వేగిపోయాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి, అప్పుడు వేగినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం పల్లీలను కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. చూడండి, పల్లీలు కూడా ఇలా చక్కగా వేగి ఉండాలి. దీంట్లోకి 3 యాలకులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. దీన్ని ఇలా బరకగా పిండిలాగా పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగించుకోవడానికి పెట్టుకోవాలండి. 2 కప్పుల సజ్జలకి 1 కప్పు ఫుల్గా బెల్లం తీసుకున్నానండి. బెల్లం మీ టేస్ట్కి సరిపడేటట్టు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. ఇలా మనం వేసుకున్న బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల లడ్డూలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది పాకం ఏం రానవసరం లేదండి, ఉత్తిగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సజ్జ పిండిని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అప్పుడు పిండి గడ్డలు కట్టకుండా ఉంటుంది. చూడండి, తీసుకున్న పిండి మొత్తం ఇలా మెల్లిమెల్లిగా వేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత పిండి మొత్తం ఇలా గట్టిగా తయారవుతుందండి. ఇప్పుడు ఒకసారి చేతిలోకి ఇలా అనుకొని చూస్తే మనకి లడ్డు వచ్చేలాగా ఉండాలండి. అలా అయితే మనకి పిండి రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టవ్ మీద నుంచి కిందకి దింపుకొని కొద్దిగా చల్లారే వరకు ఉంచుకోవాలండి. తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని ఇలా రౌండ్గా లడ్డూల రూపంలో చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సజ్జ లడ్డూలు రెడీ అయిపోయాయి. దీంట్లోకి డెకరేటివ్గా ఉండడానికి నేను కొద్దిగా నువ్వుల్ని ఇలా పైన చల్లుతున్నానండి. ఈ లడ్డూలను ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 7 to 10 days వరకు తాజాగా ఉంటాయండి. ఇలాంటి మరిన్ని మిల్లెట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనము ఈ వీడియోలో పూర్తిగా హెల్తీగా మిల్లెట్స్తో తయారు చేసి సజ్జ లడ్డు రెసిపీని చూపించాము. ఇందులో ఎక్కడ షుగర్, మైదా లేకుండా పిల్లలకు, పెద్దలకు అందరికీ సరిపోయే లడ్డు అండి ఇది. డైజెషన్, వెయిట్ లాస్, ఎనర్జీ కోసం బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మంచి మంచి రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టేస్టీ వైబ్.